నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో 317 జియో బాధితులు మనతో పాటు ఉన్నారు. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఈ 317 జియోకి సంబంధించిన వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారంకి వచ్చి 48 గంటలు కాదు, సుమారు ఇట్లా 48 గంటలు ఎన్నో అయిపోయినాయి. 16 నెలలు అవుతున్నా సరే, 16 సంవత్సరం పైన అయిపోతే 16 నెలల వరకు వస్తున్నా సరే ఇంకా ఇలాంటి దీనిపైన ఎలాంటి కూడా చర్య లేదు. వాపోతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు వాళ్ళ బాధితులు. చెప్పండి మేడం, ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రొటెస్ట్ చేశారు, చాలా పెద్ద ఎత్తున కూడా చేశారు. అయినా సరే 317 బాధితులను పట్టించుకోవడంలో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవచ్చు. మళ్ళీ ఎందుకంటే అది మాకు అర్థం కాని విషయం అండి. ఎందుకంటే మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ సమస్య చాలా చిన్నదని చెప్పింది మీరే. 48 గంటల్లో తీరుస్తామని హామీ ఇచ్చిన వాళ్ళు మీరే. మరి అలాంటప్పుడు మీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము గెలిపించుకున్న గవర్నమెంట్ అనుకున్నాము, ఈ రేవంత్ అన్న ఎట్లయినా మా సమస్యను తీరుస్తారు అనే హోప్లో ఉన్నాము. ఎందుకంటే వెంటనే తీర్చలేకపోయినా కొంత టైం తీసుకున్న ఏదన్నా సమస్యకు పరిష్కారం చేస్తారనుకున్నాము. కానీ ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటి వరకు ఈ సమస్యకి ఎలాంటి అసలు పరిష్కారమే లేనట్లుగా, అసలు సమస్య ఇక చివరికి ఎట్లా అయిపోయిందంటే అసలు సమస్యే కాదు అన్నట్లు మీరు తీసుకోవడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయము. మరి ఈ సమస్య ఇంత పెద్దది అనుకున్నప్పుడు మరి ముందు హామీ ఎలా ఇచ్చారు? హామీ ఇచ్చే ముందు ఆలోచించుకోలేదా? మరి ఆలోచించుకొని ఉంటే సమస్య చిన్నదే అనిపించినప్పుడు మీ పరిధిలో ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? దయచేసి మాకు అది చెప్పండి. మరి మన టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఇది సమస్యే కాదన్నట్లు వాళ్ళు అసమంజసమైన నిర్ణయం తీసుకున్నారు. మరి మీరు ఆలోచించే కదా హామీ ఇచ్చారు. ఇది చిన్న సమస్యనే కదా మీరు మాకు హామీ ఇచ్చారు. మరి అంత చిన్న సమస్యనే మీకేమీ బడ్జెట్తో కూడుకున్నది కాదు, లాభ నష్టాలు చూసుకోవాల్సింది కాదు. ఇందులో మీకు ఎలాంటి డబ్బు రూపంలో ఎలాంటి ఖర్చు లేనిది. మరి ఈ హామీని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? మీరే చెప్పారు ఉద్యోగుల వల్ల ఉపాధ్యాయుల వల్ల మేము గెలిచాము అని. మరి మీరు గెలిచిన విషయం మర్చిపోయారా? ప్రతిపక్షాలు చేస్తున్న వాళ్ళు ఉద్యోగుల సమస్యలని కనిపించకుండా చేస్తున్నారా, లేకపోతే మీకే కనిపించడం లేదా? దయచేసి మా సమస్యను తీర్చాలి. మీరు ఇప్పటికన్నా మా సమస్యని ఆలోచించండి. మేము పడుతున్న బాధలు మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందుకే మేము చలో హైదరాబాద్ అని రేపు 24న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈరోజు క్యాలెండర్ మేము పోస్టర్ రిలీజ్ చేసాము. దయచేసి మీరు ఇప్పటికన్నా మాకు ఏదైనా హామీ ఇవ్వండి. లేదు అని అంటే పెద్ద సంఖ్యలో మేము ఏప్రిల్ 24న ధర్నా చేస్తాము. మా బలం ఏంటో కూడా మేము చూపించుకోవాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి మాకు ఏదో ఒక హామీని ఇస్తారని, మా సమస్యను ఇప్పటికన్నా పరిష్కరిస్తారని దయచేసి కోరుకుంటున్నాము. రేవంత్ అన్న దయచేసి మా సమస్యను తీర్చాలి, మాకున్నటువంటి మానసిక క్షోభను తగ్గించాలని కోరుకుంటున్నాము. అంటే నార్మల్గా ఈ జియో సంబంధించి అంటే ప్రభుత్వం కూడా తీరుస్తా అని చెప్పేసి దానికి సంబంధించి ఒక కమిటీ కావచ్చు అట్లా కూర్చొని అవన్నీ కూడా చేసారు కదా, అయినా సరే ఎందుకు అట్లా? అదే అర్థం కాదండి. ఎందుకంటే ఈ సబ్ కమిటీ వేసిన ఉద్దేశమే 317. సబ్ కమిటీ వేసి అయిపోయే టైంకి మా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయింది, స్థానికత ఇస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో 90+ ఇస్తూ లోకల్ అంటే స్థానికతను ఆధారంగానే ఇప్పుడు ఇస్తున్న ఉద్యోగాలన్నీ ఇస్తున్నారు. మరి 90% అంటే 100కి 90% పైన ఇస్తున్న కొత్త ఉద్యోగాల్లో 90% ప్రాముఖ్యతను ఇస్తున్న మీరే మరి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో స్థానికత అనేది అసలు ముఖ్యాంశం కాదు అన్నట్లుగా మీరు ఎట్లా పరిగణిస్తున్నారు? మరి ఆ 90% మీరు కొత్త ఉద్యోగాల్లో తీసుకుంటున్నప్పుడు ఆల్రెడీ ఉన్న ఉద్యోగులకు 90% వర్తించదా? అది మాకు అర్థం కావడం లేదు. మరి మీరే చెప్పాలి. మరి 90% ఉన్నప్పుడు మరి అదే ప్రాతిపదికన మమ్మల్ని కూడా మా స్థానికత మాకు ఇచ్చే విధంగా మీరు సహకరించాలి, మా సమస్యను తీర్చాలనే కదా మేము కోరుకుంది. మరి సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ వేసిన తర్వాత మీరు చెప్పింది ఏంటి? మ్యూచువల్ ఇస్తున్నాము, మెడికల్ ఇస్తున్నాము, స్పౌస్ ఇస్తున్నాము. మీరు మెడికల్ ఇచ్చారు, ఇంకొకటి స్పౌస్ ఇస్తున్నారు, ఇంకొకటి వచ్చేసి మ్యూచువల్ మెడికల్ ఆల్రెడీ మీరు ఇచ్చారు. మళ్ళీ కొత్తగా ఇచ్చేది ఏంటో మాకు దయచేసి చెప్పాలి. స్పౌస్ అన్నారు, కొన్ని ఇచ్చారు, తర్వాత కొన్ని ఇచ్చారు, అది అయిపోయింది. దానికి సబ్ కమిటీ అవసరమా? మరి సబ్ కమిటీ వేయడంలో ఉద్దేశం ఏంటి? ఇవి 3 ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే అయిపోయిన ముచ్చటి. మీరు మరి సబ్ కమిటీ వేసిన తర్వాత వచ్చిన కొత్త విషయం ఏంటో, ఆ రిపోర్ట్లో వచ్చిన కొత్త విషయం ఏమిటో దయచేసి మాకు చెప్పాలని కోరుకుంటున్నాము. అంటే రిపోర్ట్ బయట పెట్టడం కావచ్చు, మీకు చెప్పడం కావచ్చు, తర్వాత మిమ్మల్ని సంప్రదించడం కావచ్చు, ఏం చేయలేరు? మాకు రిపోర్ట్ గురించి ఏం చెప్పలేదు. రిపోర్ట్లో చెప్పిన విషయం ఏంటంటే ఈ 3 పరిష్కారం అయింది, వీటి మీదనే మేము ఏదైనా నెక్స్ట్ చర్యలు తీసుకుంటున్నామని. ఇవి ఆల్రెడీ అయిపోయినాయి. సబ్ కమిటీలో మేము ముఖ్యంగా ఉన్న విషయమే 317 స్థానికత. అది లేనట్లుగా ఇప్పుడు వెళ్తే మీ సమస్య అయిపోయింది కదా అన్నట్లు కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మంత్రులు కూడా. అది ఎంతవరకు సమంజసం మీరే అర్థం చేసుకోవాలి. మీరు ఇచ్చిన హామీ ఒక్కసారి మీరు ఇచ్చిన హామీని మీరే తీసి చూడండి. మీరు చూసింది 317
లోకాలిటీ అనే దాని మీదనే హామీ ఇచ్చారు. మరి దాంట్లో ఎప్పుడు మీరు చెప్పలేదు కదా, మ్యూచువల్ ఇస్తాము, మెడికల్ ఇస్తాము 48 గంటల్లో అని మీరు చెప్పలేదు. మీరు చెప్పింది ఏంటి, స్థానికత అనేది 48 గంటల్లో తీరుస్తాము అని. సబ్ కమిటీ వేసిన ఉద్దేశము స్థానికత ఇస్తాము అని. కానీ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్థానికత గురించి మీరు ఏమాత్రం మాట్లాడడం లేదు. దయచేసి ఆ సమస్యను పరిష్కరిస్తారని, మా యొక్క మానసిక శోభను కొంతవరకన్నా తగ్గిస్తారని కూడా ఇప్పటికీ 3.5 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాము. ఇంక ఎంతవరకు ఓపిక పట్టాలి మీరే చెప్పాలి. 2 రోజుల్లో తీరుస్తామన్నారు, సంవత్సరంన్నర గడిచిపోయింది. ఇంకా మేము ఓపిక పట్టే పరిస్థితుల్లో లేము. దీని తర్వాత మీరు న్యాయం చేసినా మాకు అది న్యాయము అన్యాయమే తప్ప అది ఏ విధంగా మాకు న్యాయం చేసినట్లు కాదు. మీకు ఏమాత్రం ఖర్చుతో కూడుకున్న విషయం కాదు. మా స్థానికతకు మమ్మల్ని, మా ప్రాంతాలకు మమ్మల్ని పంపమంటున్నాము. దయచేసి మీరు దానికి తగిన చర్యలు తీసుకోవాలని, తగిన హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. సో మీరు చలో హైదరాబాద్కి పిలుపునిచ్చారు మ్యామ్. సుమారుగా ఎంతమంది రాబోతున్నారు దీనికి, అండ్ ఎక్కడ ఉండబోతుంది, ఎప్పుడు ఉండదు? ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో రావాలనుకుంటున్నారు. దగ్గర 10,000 మంది వరకు రావచ్చు అనే అంచనా ఉంది. దయచేసి ఎవరైతే 317 బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మనం ఒక గట్టి ప్రయత్నం చేద్దాము. ఇంతకు ముందు చేసినట్లు కాకుండా ఇంతకు ముందే మేము గట్టి ప్రయత్నాలు చేశాము. కాకపోతే వీళ్ళు ఇస్తున్న హామీలకు సీఎం గారి మాటలు వినే మేము పోయినసారి కూడా పెద్దగానే పెట్టుకొని కూడా ఆయన మాటకు విలువ ఇవ్వాలి. కొత్తగా వచ్చిన వ్యక్తి అంటే ఆయన హామీ ఇస్తాము, మేము చేస్తాము అన్నప్పుడు ఆయన మీద నమ్మకంతోనే గెలిపించుకున్నాము. మరి ఆయన మనకి ఏదన్నా చేస్తాడు అనే ఉద్దేశంతోనే మేము ఆ రోజు విరమించుకోవడం జరిగింది. కానీ ఇది 2వ అవకాశం కాబట్టి ఇప్పుడు ఇచ్చే అవకాశము లేదు, మేము విరమించుకునేది లేదు. మేము పెద్ద మొత్తంలోనే చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఈ 317 బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద మొత్తంలో వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సో చెప్పండి సార్, ఆల్రెడీ దీనికి 317 జీవో సంబంధించి సో క్యాబినెట్ ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి మీ సమస్యలు తీరుస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అప్పుడు కమిటీ కూడా ఏర్పాటు చేసింది కదా సార్. మళ్ళీ సార్ కమిటీ ఏర్పాటు చేసింది, కానీ ఆ కమిటీ రిపోర్ట్ అనేది బయట పెట్టలేదు. కాకపోతే కమిటీ రిపోర్ట్ ఆధారంగా మేము వీళ్ళకి చేస్తున్నామని చెప్పి స్పౌజు, మెడికల్, మ్యూచువల్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. కాకపోతే దీనికి అవసరం లేదు. కమిటీ రిపోర్ట్ అనేది దానికి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 317 జీవోలనే ఉంది. ఈ విధంగా నష్టపోతారు. భార్య ఒక చోటుకి, భర్త ఒక చోటుకి వెళ్ళిపోతారు మనం కేటాయింపులు చేసినప్పుడు. కాబట్టి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. కాకపోతే మ్యూచువల్ కూడా కొంతమంది వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు మ్యూచువల్ ద్వారా కూడా వాళ్ళ సొంత జిల్లాలకు వెళ్ళాలని చెప్పి, అలాగే మెడికల్ వాళ్ళకు కూడా అని చెప్పి ఆ జీవోలను క్లియర్గా ఉంది. దానికి ఈ కమిటీ రిపోర్ట్ అవసరం లేదు. ఆల్రెడీ అంతకుముందు ఏమో సార్ దానికి రిపోర్ట్లో ఏముందో తెలియదు. అది రిపోర్ట్ బహిర్గతం చేయట్లేదు. ఎందుకు తాసారం చేస్తారో తెలియట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇస్తామని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మేము చేసేస్తాం. ఒకవేళ పోస్టులు లేకపోతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసినా సరే ఈ సమస్యను పరిష్కరిస్తాము. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టాము. ఆ సమస్య గురించి మాకు పూర్తి అవగాహన ఉందని చెప్పి చెప్పడం జరిగింది. హామీతోటి మేము మద్దతుగా నిలిచినాము. గత ఎలక్షన్లలో అధికారంలోకి వచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి అమలు చేస్తారని అనుకున్నాము, కానీ చేయట్లేదు. ఇక్కడ ఎలాంటి ఆర్థిక భారం లేదు దీనికి. ఇంకోటి ఎవరు కూడా వ్యతిరేకించే వాళ్ళు లేరు. ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్ చేసినప్పుడు వేరే పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తారు, కానీ ఈ పార్టీకి ఈ సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. వ్యతిరేకించే పార్టీ లేదు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఏకకంఠంతో అడుగుతున్నాయి. ఫస్ట్ ప్రయారిటీగా 317లో స్థానికత కల్పించాలని చెప్పి. కానీ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉంది, తాస్తారం చేస్తూ ఉంది. అసలు ప్రభుత్వం దగ్గర కారణాలు కూడా లేవు. వేరే ఏ విషయం డిమాండ్స్ అడిగితే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నా, కానీ దీనికి కారణం కూడా చెప్పట్లేదు. ఈ కారణం చేతనే 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఓడిపోయినాయి. 317 ఎందుకు చేస్తలేరు, ఈ కారణం ఉందని చెప్పి అవతలి వాళ్ళ మీద దొబ్బేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కారణాలు లేకపోవడం అన్ని. ఉదాహరణకు బీజేపీ చూసుకుంటే అది ఏమన్నా అంటే అప్పుడు బండి సంజయ్ గారు ఉద్యమం చేసి మాతో పాటు కలిసి ఆ ఒక్క కారణం చేత 2 ఎమ్మెల్సీలు గెలిచారు వాళ్ళు. మేము 317 అనేది జీవోకు మద్దతుగా పోరాటం చేసినాము, దాన్ని చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చేయట్లేదని చెప్పడం వల్లనే ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది. ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో మాకు ఐడియా లేదు. ఎందుకు చేయటం లేదు, ఇది ఈజీ సమస్య పరిష్కారం చేయడం. ఎక్కడంటే ఉమ్మడి జిల్లాలలో ఇప్పుడు ఒక జిల్లాను విభజించడం చేసినప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి వేరే జిల్లాలకు కలిపిన దగ్గర సమస్య ఏర్పాటైంది. ఉదాహరణకు మాది మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే దాంట్లో నుంచి 10 మండలాలు తీసుకొచ్చి రంగారెడ్డిలో కలిపారు. రంగారెడ్డి అనేది డిమాండ్ ఉన్న జిల్లా కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా రంగారెడ్డి జిల్లాకు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోరు. దానివల్ల సీనియర్స్ అంతా కూడా ఇక్కడ వచ్చారు. ఇప్పుడు గద్వాల, నారాయణపేట, వనపర్తి వాళ్ళందరూ కూడా సీనియర్స్ రంగారెడ్డికి వచ్చారు. ఇక్కడ ఉన్న ఈ రంగారెడ్డి జిల్లా వాళ్ళందరూ కూడా నారాయణపేట, గద్వాలు, వనపర్తి అక్కడికి వెళ్ళడం జరిగింది. జూనియర్స్ కావడం వల్ల ఇలా నష్టపోయినాము. మాతో పాటు మేము నష్టపోవడమే కాక మేము ఎక్కడ పని చేసి వస్తాం ట్రావెలింగ్ చేసి, కానీ మా పిల్లల స్థానికత అనేది పోతుంది. మేము పోయి ఒకవేళ గద్వాల్లో అప్ అండ్ డౌన్ చేయలేక గద్వాల సెటిల్ అయితే మా పిల్లల స్థానికత గద్వాల అవుతుంది. అది ఉద్యోగాలు కూడా గద్వాలలో వస్తాయి. మేము పుట్టింది రంగారెడ్డి జిల్లాలో, మా పిల్లల స్థానికత పోతుంది. కాబట్టి మనం డిమాండ్ చేస్తాం, మా స్థానికతను నాశనం చేయడానికి మీరెవరు? ఒక ప్రభుత్వం తెస్తే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తున్నారు కాబట్టి అలాగే తప్పులను కూడా సవరించాలి. ఉదాహరణకు ధరణి అనేది గత ప్రభుత్వం తెచ్చింది. గత ప్రభుత్వం తెచ్చింది కదా, మేము ఏం చేయలేని లేదు కదా, ధరణిని బంగాళాఖాతంలో వేసింది కదా. అలాగే ఈ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి
కోరుతా ఉన్నాం. సో ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి, ఏం డిమాండ్ చేస్తారు? అండ్ ఇంకోటి మీరు రేపు మాపు చలో హైదరాబాద్ అని చెప్పేసి, సో దాని గురించి ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14 లోపల ఈ సమస్య మీద స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఏప్రిల్ 24వ రోజున భారీ ఎత్తున ఉపాధ్యాయుల చేత చలో హైదరాబాద్ కార్యక్రమం పోతాం. సమస్య పరిష్కారం అయితేనే మేము అక్కడి నుంచి వెళ్తాం. మీరు అరెస్టులు చేస్తారా, ఏం చేస్తారా అనేది కూడా మా కుటుంబ సభ్యులతో సహా వచ్చేసి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. కాబట్టి ఆ రోజు సమస్య పరిష్కారం అయ్యేదాకా అప్పటి వరకు తెచ్చుకోకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాం. సో విన్నర్గా ఇది 317 జీవో సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా అంటే మా ఈ సమస్యను కూడా మీరు 48 గంటల్లో తీరుస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు ఎందుకు తీర్చలేదని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఇంకోటి ఇలాగే డిలే చేసి అసలు 317 సమస్య ఉందా లేదా అనే కాడికి కూడా తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి. అండ్ ఇదిగా ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం సో వచ్చే నెల ఏప్రిల్ 24 తారీఖున రోజున సో చలో హైదరాబాద్కి వెళ్ళిపోయినారు. సో మేము మాతో పాటు ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా వస్తాం. వచ్చి హైదరాబాద్లో మీరు మాకు సపోర్ట్ చేసేంత వరకు కూడా, లేకపోతే ఈ 317 బాధితులకు ఏదో ఒక న్యాయం చేసేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలి వెళ్ళాం. అరెస్ట్ అయినా సరే అరెస్ట్ అవుతామని చెప్పేసి కూడా అవ్వాలి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.